మే 18వ తేదీన నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్స్ లో బోటిక్ డిజైనర్ షో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రవళి తెలిపారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ ఎగ్జోటికాలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. నెల్లూరులోనే తొలిసారిగా డిజైనర్ షో ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోటిక్ డిజైన్ లో నైపుణ్యం కలిగిన వాళ్లకి ఈ షో ఒక మంచి అవకాశం, తమ టాలెంట్ నిరూపించుకునే వేదిక అన్నారు. బోటిక్ షోలో పార్టిసిపేట్ చేయాలని కోరారు. ప్రెస్ మీట్ లో మృదువాణి, శిరీష, రమ్య, సింధూర పాల్గొన్నారు. చేసిన మీ ద్వారాగా ప్రజలకి తీసుకువెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు వచ్చేసి మనం బొటిక్ డిజైనర్ షో అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగనిది, మన ఏపీ వైజ్గా చూస్తున్నా కూడా. సో ఇలాంటి కార్యక్రమం మన ఏజేయూ నుంచి నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే చాలామంది ప్యాషన్తో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఓన్ క్రియేటివ్తో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్గా మా ముందుకు తీసుకువెళ్ళామన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో ముఖ్యంగా మన నెల్లూరులో చాలామంది చూసుకుంటే చాలా బొటిక్స్ ఉన్నాయి, డిజైనర్ స్టూడియోస్ అని ఉన్నాయి. కానీ అందరూ వెనకబడి ఉన్నారు. ఎవరైతే నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా డిజైనర్ అని పెట్టుకున్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే నేర్చుకున్న వాళ్ళు వెనకబడి ఉన్నారు, నార్మల్గా ఉన్న వాళ్ళు ముందు వెళ్తున్నారు. సో ఇది ప్రజలకి నేను 100%గా తెలియజేయాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అండ్ నాకు సపోర్ట్గా కొన్ని బొటిక్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఒక 4 రౌండ్స్ అని పెట్టాము. ఇది ఒక కాంపిటీషన్ పెట్టాము. ప్రజలకి తెలియాలి అసలు ట్రెడిషనల్ అంటే ఏంటి, వెస్ట్రన్ అంటే ఏంటి, ఇట్లాంటి వాటికి ఇండో వెస్ట్రన్ అంటే ఏంటి కంప్లీట్గా. సో దానికి ముఖ్య ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. దీన్ని ప్రజలకు మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అందరితో కట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవళి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి మన నెల్లూరులో కండక్ట్ చేస్తున్నందుకు. చాలా మందికి తెలీదు ఏంటి డిజైనింగ్ అంటే ఏంటి, విషయాలు ఏం తెలియదండి. కానీ దీన్ని ఒక ప్రోగ్రామ్గా క్రియేట్ చేసి తీసుకెళ్తాం, చాలా హ్యాపీగా ఉంది. మన నెల్లూరులో ఇదే ఫస్ట్ టైం అండి జరగడము ఇట్లాంటి కాంటెస్ట్. ఇప్పటి వరకు అయితే బయట సిటీస్లో అలానే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీస్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు మృదుల, నేను మంగళస్ బొటిక్ నుంచి వచ్చాను. ఈ కాంపిటీషన్ చాలా మందికి తెలియజేసేది ఏంటంటే ఎవరు మంచిగా ఏవేవి చేయగలరు అనేది తెలియజేస్తారనమాట. చెప్పండి, నేను కట్ చేసుకున్నా, కంటిన్యూ చేశాను. అంటే మేడం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఎవరు ఫార్వర్డ్ వెళ్తున్నారు, ఎవరు బ్యాక్వర్డ్ వెళ్తున్నారు అన్న దాన్ని ప్రొఫెషనల్ వేగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ బ్యాక్ ఉండిపోయారనమాట. హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉంది, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బొటిక్స్ రన్ చేస్తున్న వాళ్ళందరూ ఫార్వర్డ్ వెళ్తున్నారు. సో దీనివల్ల ప్రజలకు అందరికి తెలియజేయడం ఏంటంటే ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి విజిట్ చేశారంటే దీనికి ఎందువల్ల మీకు చేస్తున్నారు అనేది మీకు రీచ్ అవుతుంది. ఎవరు బెస్ట్గా చేయగలరు, ఎవరికి మీకు ఎలా కావాలి అనేది తెలియజేయగలుగుతుంది. అంటే నెల్లూరులో ఇదే ఫస్ట్ టైం మేడం? నెల్లూరులో ఫస్ట్ టైం మన నెల్లూరులో ఫస్ట్ టైం ఇలాంటి షో కండక్ట్ చేస్తున్నారండి, బొటిక్స్ కాంటెస్ట్ అని. అప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇప్పుడు బొటిక్ పెట్టుకున్నాను. సో నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.